క్రిటికల్ అప్రిసియేషన్ ఆఫ్ ద చీఫ్ సీటిల్ స్పీచ్. ఓకే, క్రిటికల్ అప్రిసియేషన్ ఈరోజు మనం తెలుగులో చూద్దాం. చీఫ్ సీటిల్ స్పీచ్ ఈ సిగ్నిఫికెంట్ హిస్టారికల్ డాక్యుమెంట్ ఫర్ అట్లీస్ట్ 2 రీజన్స్. ఇది ఇంత గొప్పగా చారిత్రాత్మకంగా చూసినట్లయితే ఇంత ముఖ్యమైనటువంటిదిగా అవడానికి గల కారణం 2 కారణాలు ఉన్నాయి అన్నమాట. సో అలా అవడానికి 2 కారణాలు అయితే ఉన్నాయి అన్నమాట. ఇట్ టాక్స్ అబౌట్ ద రెడ్ ఇండియన్స్ లవ్ ఫర్ నేచర్. ఎందుకంటే ఈ యొక్క రెడ్ ఇండియన్స్ అంటే అమెరికాలో పుట్టి పెరిగి పెద్దవారైనటువంటి వారు రెడ్ ఇండియన్స్ అనమాట. వైట్ అమెరికన్స్ అంటే యూరప్లో పెరిగి యూరప్లో నుండి వచ్చి ఇక్కడ అమెరికా యొక్క దేశం యొక్క స్థలాన్ని ఆక్రమించుకోవాలి అని వచ్చినటువంటి వాళ్ళు వైట్ అమెరికన్స్ అనమాట. ఓకే, లవ్ ఫర్ నేచర్ అండ్ హౌ దేర్ లివ్స్ ఆర్ congruent with the nature and they cannot think themselves to be different from nature. సో వీళ్ళు ఏంటంటే ప్రకృతికి చాలా ప్రాముఖ్యతనిస్తారు, ప్రకృతి అంటే చాలా ఇష్టము. ఓకే, సో దాంతోనే వారి యొక్క జీవనం అనుకుంటారు. వారు ప్రకృతి కాకుండా వాళ్ళు వేరు అని ఎప్పుడు అనుకోరు, వారు ప్రకృతితో కలిసే వారు మనుషులు అని భావిస్తారనమాట. సో అలాంటి మనుషులు వీళ్ళు. ఇన్ ద సెన్స్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ దే బీయింగ్ ద మాస్టర్ ఆఫ్ నేచర్ and are trying to master nature by nature, they live in nature as if they are natural part of it. సో వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము నేచర్కి సంబంధించినటువంటి వారు, నేచర్ ఏది చెప్తే దాని ప్రకారంగా ప్రకృతికి ఇష్టమైనటువంటి రీతిలో మేము జీవించాలి అని అనుకుంటున్నాము. ఓకే, అండ్ ఇఫ్ దే ఆర్ న్యాచురల్ పార్ట్ ఆఫ్, ఎందుకంటే ప్రకృతిలో మేము ఒక భాగం అనేటువంటిదిగా మేము భావిస్తాం మా గురించి. ఓకే, సో అలా అనుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క రెడ్ ఇండియన్స్ అనమాట. And they believe that if the nature is destroyed then it will lead to the destruction of mankind. వాళ్ళు ఏం విశ్వసిస్తారు లేదంటే దేన్ని నమ్ముతారు అంటే ఒకవేళ నేచర్ని మనం పాడు చేస్తే మనం కూడా మనల్ని మనం నాశనం చేసుకున్నట్టే, నేచర్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే మనల్ని కూడా మనం కాపాడుకున్నట్టే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అలాగ వారు భావిస్తారు, అదే వారు నమ్ముతారు. ఓకే, therefore they preserve and నర్చర్ నేచర్. ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారనమాట ప్రకృతిని. ఓకే, చాలా జాగ్రత్తగా కాపాడుతారు. నెక్స్ట్ వచ్చేటువంటి తరాలు కూడా దాన్ని అనుభవించాలి, వారు కూడా ఈ యొక్క ప్రకృతి నుండి వచ్చేటువంటి వనరుల్ని అనుభవించాలి, వాటితో వారు ఆనందించాలి, సంతృప్తి పొందాలి అనేటువంటి ఉద్దేశంతో స్వార్థం లేకుండా మరి ఒక తరానికి కూడా ఉపయోగపడే విధంగా ప్రకృతిని జాగ్రత్తగా వాడుకుంటారనమాట. ఓకే, and with their lives as they believe that in loving nature as part of one's own being. నువ్వు నిజంగా వ్యక్తివి మనిషివి అయితే నీ యొక్క మానవత్వాన్ని ఎక్కడ చూపించాలంటే ప్రకృతిని కాపాడటంలోనే నీ యొక్క మంచితనాన్ని చూపించాలి. ఓకే, దే ఆర్ సర్వింగ్ దేర్ ఓన్ కాజ్. ఓకే, దేర్ ఓన్ ఎగ్జిస్టెన్స్. ఎప్పుడు కూడా వాళ్ళు మంచి కారణం మీదే జీవిస్తారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఉన్నాము ఈ రోజున అంటే అది ప్రకృతి వల్లే, కాబట్టి ప్రకృతిని కాపాడాల్సినటువంటి బాధ్యత అంతా కూడా మా మీద ఉందనేటువంటిది వారు నమ్ముతారు. వేరస్ ద రెడ్ ఇండియన్స్ హ్యావ్ ఆల్వేస్ వ్యూడ్ నేచర్ యాజ్ సంథింగ్ విత్ ఇన్ విచ్ దే హ్యావ్ బీన్ నర్చర్డ్ అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ దేర్ డ్యూటీ దట్ దే షుడ్ గివ్ బ్యాక్ టు నేచర్. ఓకే, సో రెడ్ ఇండియన్స్ ఏం చేస్తారు అంటే ఎప్పుడు చూసినప్పటికీ సరే ప్రకృతి మనల్ని ఈరోజు మనం ఇలా ఉన్నామంటే అది ప్రకృతి వల్లే, కాబట్టి ప్రకృతికి మనం ఇవ్వాల్సినవి అన్నీ కూడా రిటర్న్ ఇచ్చేయాలి. ఏంటి రిటర్న్ మనం ఇవ్వాల్సింది? ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకోవడం. ఓకే, దాన్ని జాగ్రత్తగా అభివృద్ధి చేసుకోవడం, అంతేగాని దాన్ని మన వరకే వాడుకొని దాన్ని నాశనం చేయడం కాదు. అలాగే వీరు జీవించేవారు అనమాట. ప్రొవైడెడ్ దెమ్ విత్ అండ్ వైట్ మెన్ థింక్ అదర్వైజ్ with their notions of progress, scientific and technological developments and their wish to acquire more and more wealth. ఈ యొక్క వైట్ అమెరికన్స్ ఏంటంటే ఇంకా ఇంకా డబ్బు సంపాదించాలి, మానసిక అన్ని రంగాల్లో కూడా శాస్త్రీయ రంగాల్లో కానీ లేదంటే టెక్నాలజీ పరంగా కానీ అభివృద్ధి చెందాలి, ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి. అలా అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క నేచర్ని మనం పాడు చేయాలి, అలా పాడు చేస్తూ మనం ఇంకా ఇంకా డబ్బులు సంపాదించాలి అనేది నమ్ముతారు వీళ్ళు. రిసోర్సెస్ ఫర్ దెమ్సెల్స్. ఈ యొక్క ప్రకృతి వనరులన్నీ మన కోసం దేవుడు ఇచ్చాడు కాబట్టి వాటిని మనం ఎక్కువగా వినియోగించుకోవాలి, మనకి ఇష్టమైన విధంగా విచ్చలవిడిగా వినియోగించుకోవాలని భావిస్తారు వైట్ అమెరికన్స్. ద వైట్స్ ఆల్వేస్ వ్యూడ్ నేచర్ యాజ్ సంథింగ్ దట్ దే నీడ్ టు మాస్టర్. వాళ్ళు ఏంటంటే ప్రకృతిని మనం గైడ్ చేయాలి, మనం చెప్పాలి అది ఎలా నడవాలి, ఏం చేయాలి, మనం వాటి కన్నా ప్రకృతి కంటే కూడా మనం ఎక్కువ అనేటువంటి భావాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వైట్ అమెరికన్స్ అనమాట. దే నీడ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ అండ్ దే నీడ్ టు ఎక్వైర్ సో యాజ్ టు థింక్ అబౌట్ దేర్ ఓన్ ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్. ఎందుకంటే ప్రకృతిని ఎంత బాగా వారు అజమాయిషీ చేయగలిగితే వారు అంత గొప్ప అయినట్టుగా వారు భావిస్తారనమాట. సో అలాగా వారు అనుకుంటారు. This difference of perceptions of the white man and that of red Indians is the core of Chief Seattle's speech. మనం ఇక్కడ ఏం గమనిస్తాము అంటే వీరి యొక్క ఆలోచనలో ఎంత తేడా ఉందనేటువంటి దాన్ని చీఫ్ సీటిల్ ఆయన యొక్క స్పీచ్లో చాలా స్పష్టంగా మనకు వర్ణించి చెప్పారు. ద డిఫరెన్స్ ఆఫ్ ఆప్షన్స్ నాట్ ఓన్లీ షోస్ దేర్ డిఫరింగ్ వరల్డ్ వ్యూస్. వాళ్ళు చూసేటువంటి కోణం ప్రత్యేకంగా ఉండడమే కాకుండా వారు ఒకే లోకాన్ని వైట్ అమెరికన్స్ ఒకలా చూస్తున్నారు, రెడ్ ఇండియన్స్ ఒకలా చూస్తున్నారు. సో అది వారి యొక్క డిఫరెన్స్ అనమాట. And this difference of opinions not only shows the differing worldviews but also manifests itself in terms of the oppression that the Red Indians suffered due to the white man's colonial enterprise.
ఓకే. సో, వాళ్ళొచ్చేసి వీరి యొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం అనేటువంటి పని చేయటం ద్వారా వైట్ అమెరికన్స్, రెడ్ ఇండియన్స్ ఎంత పాపం బాధపడుతున్నారు, ఎన్ని శ్రమలు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించొచ్చనమాట. ఇట్ ఈస్ టు బి రిమెంబర్డ్ హియర్ దట్ విత్ ద కొలంబస్ యాక్సిడెంటల్ డిస్కవరీ ఆఫ్ అమెరికా, కొలంబస్ అనేటువంటి వ్యక్తి ఆయనేమి ప్రత్యేకంగా అమెరికాను కనుగొనలేదు గానీ, ఏదో యాక్సిడెంటల్‌గా అంటే నార్మల్‌గా జరిగిపోయిందనమాట అమెరికాను కనుగొనడం. అండ్ వైట్ మెన్స్ అబ్సెషన్ విత్ ద న్యూ ఫౌండ్ ల్యాండ్ was such that they insisted more and more on acquiring the land for their own purpose without giving. సో ఎప్పుడైతే ఆయన అలా కనుగొన్నాడో ఆ యొక్క ల్యాండ్ కూడా వీరే సంపాదించేసుకోవాలి, దాని యొక్క లాభాలు కూడా వీరే పొందేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వైట్ అమెరికన్స్ ఇక్కడికి వచ్చి దీన్ని కూడా సంపాదించాలి, ఆక్రమించుకోవాలని వారు భావిస్తున్నారనమాట వారి యొక్క అవసరాల కోసం. వితౌట్ గివింగ్ రిగార్డ్ టు ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఆర్ పీపుల్ హూ ఎగ్జిస్టెడ్ ఇన్ దోస్ ప్లేసెస్. ఎందుకంటే అక్కడ వాళ్ళు చాలా మంది ఈ యొక్క రెడ్ ఇండియన్స్ ఎంతో కాలం నుండి అక్కడ జీవిస్తూ ఉన్నారు. అంటే వారికి వారి యొక్క ల్యాండ్ మీద అధికారం ఉండకుండా ఎలా ఉంటుంది? సో అలాగ వారు ఉన్నప్పుడు మనం వెళ్ళి ఆక్రమించుకోవడం కరెక్ట్ కాదనేటువంటి ఆలోచన కూడా వీరికి లేదనమాట. ద రెడ్ ఇండియన్స్ వర్ న్యాచురల్ పార్ట్ ఆఫ్ అమెరికా మచ్ బిఫోర్ ద వైట్ పీపుల్ రీచ్ ద అమెరికన్ షోర్స్. ఓకే, సో అమెరికా యొక్క ప్రాంతానికి వీరు రాక ముందటి నుండే రెడ్ ఇండియన్స్ అక్కడే ఉన్నారు. వారు స్వతహాగా అక్కడ జన్మించారు. వారి యొక్క సొంత గ్రామాలు, సొంత పట్టణాలు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి అనమాట. సో వారిని తరిమేసి వీరు సంపాదించుకోవాలి, ఆక్రమించుకోవాలనేటువంటి విధానం ఏమాత్రం కూడా సరి అయింది కాదనమాట. ఓకే, అండ్ యాజ్ ద వైట్ పీపుల్ రీచ్ దేర్ దే క్లెయిమ్ ద ల్యాండ్ యాజ్ దేర్ ఓన్. సో వారు అక్కడికి వెళ్ళిపోగానే వైట్ అమెరికన్స్ ఇది మా ల్యాండే, ఇది మేము పొందుకున్నాం, ఇది మాది అన్నట్టుగా వారు ఉన్నారనమాట. అండ్ ట్రై టు మ్యానిపులేట్ ద ల్యాండ్ ఫర్ దేర్ ఓన్ పర్పసెస్. వారి యొక్క అవసరాల కోసం ఈ యొక్క ల్యాండ్ని వారికి అవసరమైనటువంటి విధంగా వాడుకుంటూ ఉన్నారు. ఫర్ అగ్రికల్చర్, వ్యవసాయం చేస్తున్నారు. లేటర్ ఫర్ సెట్టింగ్ అప్ ఇండస్ట్రీస్, తర్వాత ఏమో అనేక రకాల పారిశ్రామిక అనేక రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ని బిల్డప్ చేయడం, ఇలాంటి పనులన్నీ కూడా వారు చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో టు ఫైండ్ అవుట్ న్యాచురల్ రిసోర్సెస్, ప్రకృతి వనరుల్ని బాగా వాడుకోవడం ప్రారంభించారు. ద రెడ్ ఇండియన్స్ డిడ్ నాట్ పర్సీవ్ ద వైట్ మెన్ యాజ్ దేర్ ఎనిమీస్. ఎప్పుడు కూడా వారు రెడ్ ఇండియన్స్ ఈ యొక్క వైట్ అమెరికన్స్ మాకు శత్రువులు అని అనుకోలేదు కానీ, అండ్ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ రీజన్ టు థింక్ ఆఫ్ ఎనీ మిస్డీడ్స్ ఇన్ ద వే ద వైట్ మెన్ సెటిల్ దేర్. అలాగే వాళ్ళు ఏంటి అంటే వారి యొక్క ఎలాంటి కారణాలు కూడా వారు పట్టుకోలేదన్నమాట. వీరు చేసేటువంటి చెడ్డ పనులు చూపించడానికి వారి యొక్క కారణాలు కూడా వారు పట్టుకోలేదు, ఎప్పుడు చెప్పలేదు. బట్ ద వైట్ మెన్స్ హంగర్ ఫర్ ఎక్వైరింగ్ మోర్ అండ్ మోర్ లెడ్ టు సిచ్యువేషన్ వెన్ ఇట్ బికేమ్ పారమౌంట్ దట్ దే నీడ్ టు ఎక్వైర్ ద హోల్ ఆఫ్ ద కాంటినెంట్ ఫర్ దెమ్సెల్స్. ఎప్పుడు కూడా వారు వచ్చినప్పటికీ ప్రకృతి వనరులు తీసేసుకున్నప్పటికీ సరే రెడ్ ఇండియన్స్ ఎప్పుడు కూడా వారిని శత్రువులాగా చూడలేదు, వారిని తిట్టడానికి కూడా ఎలాంటి అంశాలు ఎత్తుక్కోలేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు వీళ్ళకున్న ల్యాండ్ను కూడా ఆక్రమించేసుకోవాలి, రెడ్ ఇండియన్స్ యొక్క ల్యాండ్ను కూడా ఆక్రమించుకొని దాన్ని ఇంకా వారికి అవసరమైన విధానంలో వాడుకోవాలనేటువంటి ఉద్దేశంలోకి వచ్చినప్పుడు అప్పుడు వారి మీద కొంచెం శత్రుత్వం అనేటువంటిది మొదలైందనమాట. Acquire the whole of the content for themselves and so as to attain mastery not only over the land but also over the people staying there. అక్కడ ఉన్నంత కాలం ప్రకృతి మీదే వారి యొక్క అజమాయిషీ చేయడం కాకుండా అక్కడ నివసిస్తున్నటువంటి మనుషుల మీద కూడా వారి యొక్క అజమాయిషీ చేయడం అనేటువంటిది ప్రారంభించారు ఈ యొక్క వైట్ అమెరికన్స్ రెడ్ ఇండియన్స్ మీద. టుడే వెన్ యూ టాక్ ఆర్ లిజన్ అబౌట్ అమెరికా, ఈరోజు నువ్వు ఎవరైతే మీరు ఈ యొక్క అమెరికా గురించి విన్నప్పటికీ సరే, మాట్లాడుతున్నప్పటికీ సరే, does anything about the red Indians figure out in the conversations, talks, books, discussions about on America? ఎప్పుడైనా మీరు అమెరికా గురించి మాట్లాడేటప్పుడు ఈ యొక్క రెడ్ ఇండియన్స్ అనేటువంటి వారు ఒకళ్ళు ఉన్నారు అనేటువంటిది మీరు ఎప్పుడైనా గమనించారు? వారి మాటలు కానీ, లేదంటే వారి యొక్క సంభాషణలు కానీ, లేదంటే వారి యొక్క పుస్తకాలు కానీ, లేదంటే వారి యొక్క డిస్కషన్స్ కానీ ఎప్పుడైనా మీరు గమనించారా? Why is it that red Indians who are supposed to be original inhabitants of America do not find any mention in the discussion about America? ఎందుకంటే వారు స్వతహాగా వారు ఆ ప్రాంతాన్ని, వారి యొక్క పితరుల నుండి వారు పొందుకున్నటువంటి స్థలాన్ని వారు యాక్చువల్గా వారికి రైట్ ఉంది అక్కడ అమెరికాలో జీవించడానికి, అమెరికా వారి యొక్క సొంత స్థలం అని చెప్పడానికి వారికి రైట్ ఉందన్నమాట. సో వారి స్థలం అది అయినప్పటికీ సరే వారి స్థలాన్ని వీరు ఆక్రమించుకున్నారు. ఈ రోజున ఆ స్థలానికి సొంత ఓనర్లు అయినటువంటి వారు ఈ రోజున అమెరికా గురించి మాట్లాడేటప్పుడు అసలు ఈ రెడ్ ఇండియన్స్ అనేవాళ్ళు ఎవరు అనేది కూడా ఎవరికి తెలియకపోవడం చాలా బాధాకరం అనమాట. ఓకే, వై ఈజ్ ఇట్ దట్ వీ ఓన్లీ టాక్ అబౌట్ ద వైట్ పీపుల్ అలాంగ్ విత్ సమ్ రీసెంట్ డిస్కషన్ ఆన్ ద బ్లాక్స్ వెన్ ఎవర్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ అమెరికా? ఎందుకు మనం ఎప్పుడు చూసినా వైట్ అమెరికన్స్ గురించి మాట్లాడుకుంటాము, అట్లాగే బ్లాక్స్ గురించి మాట్లాడుకుంటాం, కానీ ఒక రెడ్ ఇండియన్స్ గురించి ఎప్పుడు ఎందుకు డిస్కషన్ రాలేదు? There is a deliberate attempt as to make the red Indians not only vanish in reality. ఇది నిజ జీవితంలో మనం చూసినట్లయితే పాపం రెడ్ ఇండియన్స్ని మన యొక్క చరిత్రలోని తీసేయడమే కాకుండా ఇంకా ఏం జరిగింది అంటే there is a reality but from all discussions on America so as to ascertain the fact that the whites own America. ఎలాగ చేసేసారు అంటే వాళ్ళు
చరిత్రను మనం గమనించినట్లయితే అసలు ఈ అమెరికా అంతా నిజంగా వారిదే ఏమో అన్నట్టుగా రాసేశారనమాట. సో ఎక్కడ కూడా పాపం సొంతగా వారి యొక్క స్థలంలో జీవించేటువంటి రెడ్ ఇండియన్స్ గురించి ఎక్కడ ప్రస్తావించబడలేదు చరిత్రలో కూడా. And in other words, the culture of the Red Indians was completely disregarded in the narratives of America. సో ఏదైతే ఈ యొక్క రెడ్ ఇండియన్స్ బాగా కొనసాగిస్తూ ఉండేవాళ్ళు లేదా ఫాలో అవుతూ ఉండేవాళ్ళు అలాంటిది ఏమాత్రం కూడా మనం ఈ యొక్క అమెరికన్ స్టోరీస్లో మనం ఎక్కడ గమనించాం అనమాట. అపార్ట్ ఫ్రమ్ చీఫ్ సీడల్ స్పీచ్ బీయింగ్ ఎ సిగ్నిఫికెంట్ హిస్టారికల్ డాక్యుమెంట్ ట్రైయింగ్ టు అసర్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ రెడ్ ఇండియన్ కల్చర్, ఈ యొక్క చీఫ్ సీడల్ యొక్క స్పీచ్ ఒక్కడి కనుక మనం పక్కన పెట్టేస్తే ఈ రెడ్ ఇండియన్స్ యొక్క కల్చర్ అనేటువంటిది కానీ రెడ్ ఇండియన్స్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారనేటువంటిది కానీ మనకు అసలు తెలిసేది కాదు ఈ రోజున. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఆన్ ఇకలాజికల్ ప్రిజర్వేషన్. ప్రకృతిని మనం కాపాడాలి అనేటువంటి అంశంలో కూడా ఈ యొక్క డాక్యుమెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. We human beings in the process of developing our civilization and culture have disregarded the fact that we are part of nature. మన యొక్క ప్రకృతిని అభివృద్ధి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం నాగరికతని పెంచుకుంటూ ముందుకెళ్తా ఉన్నటువంటి సమయంలో ప్రకృతిని మనం ఏం చేస్తాం అనేటువంటిది మర్చిపోతున్నాం. ప్రకృతిని చాలా పాడు చేసేస్తున్నాం అనమాట. We are part of nature and need to use those limited resources in such a way so as to sustain mankind for the longer period of time in this world. ఎందుకంటే ప్రకృతి సంబంధమైనటువంటి వనరుల్ని మనం జాగ్రత్తగా కాపాడకపోతే తర్వాత వచ్చేటువంటి వారు ఏం తింటారు, ఎలాగ వారు జీవిస్తారు. కాబట్టి అలాంటి స్వార్థపూరితమైనటువంటి మనసు మనకు ఉండకూడదు. జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటూ మంచిగా వాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్నమాట. ఓకే, తర్వాత దిస్ ఈజ్ వాట్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఎ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇదే అనమాట సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనకు ఉన్నటువంటి వనరుల్ని మనం వాడుకుంటూ వాటిని జాగ్రత్తగా కాపాడుకొని తదనంతరం వచ్చేటువంటి తరాలు కూడా వాడుకునే విధంగా మనం కల్పించడం అనేటువంటిది సస్టైనబుల్ డెవలప్మెంట్. టుడే ఇన్ ఆల్ డిస్కషన్స్ అబౌట్ ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్ కైండ్, మనుషులు అభివృద్ధి చెందుతున్నారు అనేటువంటి విషయంలో మనం మాట్లాడినట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈస్ ద మెయిన్ ఐడియా యాజ్ వీ నీడ్ టు ప్రిజర్వ్ నేచర్ సో యాజ్ టు మేక్ అవర్ డెవలప్మెంటల్ వర్క్స్ బీ పార్ట్ ఆఫ్ నేచర్. సో మనం ఎప్పుడైతే ప్రకృతిని కాపాడతామో అప్పుడు ఖచ్చితంగా మన యొక్క అభివృద్ధిని కూడా మనం చూసిన వాళ్ళం అవుతాం అనమాట. వీ హ్యావ్ కమ్ టు దిస్ సిచ్యువేషన్ యాజ్ ద burgeoning human population and its materialistic hungers made use of nature selfishly in such a way so as to destroy much of nature. సో మనం స్వార్థపూరితమైనటువంటి మనుషులం అయితే కనుక తప్పకుండా నేచర్ని ఎప్పుడు డిస్ట్రాయ్ చేద్దాం అనేటువంటి ఆలోచనలోనే ఉంటాం. ప్రకృతిని నాశనం చేసేస్తాం మన యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆశల కోసం. తర్వాత వాట్ ఎవర్ లిటిల్ ఈజ్ లెఫ్ట్ నీడ్స్ టు బి యూజ్డ్ జుడిషియస్లీ. ఎందుకంటే ప్రాంతీయ విధంగా న్యాయపూర్వకంగా మనకున్నటువంటి దాన్ని జాగ్రత్తగా మనం వాడుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేటువంటి వారు కూడా జాగ్రత్తగా వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ మచ్ డిస్ట్రక్షన్ టుడే there is a need to make people conscious that they need to mend their ways to maintain an ecological balance. ఇప్పుడు జనాలు కొంచెం ఆలోచనలోకి వస్తున్నారు, కొద్దిగా ఆలోచిస్తున్నారు, మన ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేటువంటి భయాన్ని కలిగి ఉంటున్నారు ఈ రోజుల్లో. ఓకే, after much destruction today there is a need to make people conscious that they need to mend their ways to maintain an ecological balance. ఈ రోజున ఎలాంటి స్థితిలోకి వచ్చేసాము అంటే ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ప్రతి క్షణం మనం చెప్పాల్సి వస్తుందన్నమాట. లేకపోతే జనాలు ఎవరికి తెలియట్లేదు. ప్రకృతిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటేనే తదనంతరం ఇంకొకరు వాడుకోవడానికి నెక్స్ట్ వచ్చేటువంటి తరాలు వాడుకునేటువంటి విధానంగా మనం కల్పించగలుగుతాము, అలాంటి ఫెసిలిటీస్ వారికి అందించగలుగుతాము అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కసారి మనుషులకి గుర్తు చేయాల్సి వస్తుందన్నమాట. ఓకే, తర్వాత దే నీడ్ టు ప్రిజర్వ్ నేచర్ ఇఫ్ దే వాంట్ టు పర్స్యూ లివింగ్ ఇన్ దిస్ ప్లానెట్. ఒకవేళ ఈ లోకంలో నువ్వు జీవించాలి అని అనుకుంటే గనక, ఈ యొక్క భూమి మీద నువ్వు జీవించాలి అనుకుంటే గనక ప్రకృతిని జాగ్రత్తగా కాపాడాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. వాట్ ద వరల్డ్ ఈస్ గెట్టింగ్ కాన్షియస్ అబౌట్ టుడే వాస్ పార్ట్ ఆఫ్ కల్చర్ ఆఫ్ ద రెడ్ ఇండియన్స్. ఈ రోజు మనం ఏంటి అంటే అసలు ప్రపంచం దేనికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తుంది అని చూస్తున్నట్లయితే పార్ట్ ఆఫ్ కల్చర్ ఆఫ్ ద రెడ్ ఇండియన్స్. ఎందుకంటే రెడ్ ఇండియన్స్ ఏం చెప్పారో సో అదే మనం ఈ రోజున ఫాలో అవుతున్నాం అనమాట. And many other tribes of the world who thought that they need to respect and love nature as their own for the sake of their own survival. మనం జీవించి ఉండాలి అంటే మన యొక్క నేచర్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని ఇంకా కొన్ని రకాలైనటువంటి ట్రైబల్ పీపుల్ కూడా చెప్తూ ఉన్నారనమాట, సంకరజాతి మనుషులు. ఓకే, అండ్ లవ్ నేచర్ అండ్ దేర్ ఓన్ హిస్టారికల్ పాస్ట్ అండ్ ఇన్ ద ఓవర్ డ్రైవ్ ఫర్ పొసెసింగ్ ద వరల్డ్ ద వైట్ మెన్ forgot that their civilization progress is at larger heads and loggerheads with the natural order and with their development they are writing an era of doom for mankind. సో వైట్ పీపుల్ ఏమనుకుంటున్నారు అంటే ప్రకృతి పరంగా మనం చూసినట్లయితే అంటే మనం చరిత్రాత్మకంగా చూసినట్లయితే గనక ఏంటి అంటే వారు ఎక్కువగా నేచర్ని వారు కలిగి ఉన్నారు, ఇది నాది అనేటువంటి భావంతో వారు ఉంటున్నారు. అండ్ వైట్ మెన్ ఫర్గాట్ దట్ దేర్ సివిలైజేషన్ ప్రోగ్రెస్ ఈజ్ ఎట్, వారు ఎక్కువగా ఈ యొక్క నాగరికతని మనం పెంచుతాము, నాగరికతని మనం కలిగి ఉందాము,
ఓకే, బాగు చేసుకుందాం మన చుట్టూ ఉండేటువంటి ప్రాంతాన్ని అనేటువంటి ఆలోచనలో ఏం చేస్తూ ఉన్నారంటే విత్ దే డెవలప్మెంట్ దే ఆర్ రైటింగ్ అన్ ఎరా ఆఫ్ డూమ్ ఫర్ మ్యాన్ కైండ్. మనుషుల్ని ఎలాగా పాడు చేయాలనేటువంటి ఉద్దేశంలోకి వచ్చేస్తున్నారు అనమాట. సో వారి యొక్క జీవనాన్ని వారే పాడు చేసుకుంటున్నారు. ప్రకృతిని పాడు చేయడం అంటే మనల్ని మనం పాడు చేసుకోవడమే. Chief Seattle speech can be seen as one of the early attempt of making the white people aware of their mistakes. అసలు చీఫ్ సీట్లు ఎందుకు ఈ యొక్క స్పీచ్ని రాశారు అంటే వైట్ పీపుల్ చేస్తున్నటువంటి తప్పులన్నీ వారికి తెలియజేయాలి, వారు ఏం చేస్తున్నారు అనేటువంటిది వారు తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించడం వారు మానేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆ యొక్క స్పీచ్ అనేటువంటిది రాయడం జరిగిందనమాట. ఆఫ్ మేకింగ్ ద వైట్ పీపుల్ అండర్స్టాండ్ దట్ ఇఫ్ దే డు నాట్ మెండ్ దేర్ వేస్, వారు కనుక వారి యొక్క మార్గాలను వారు చేసేటువంటి పనుల్ని వారు మార్చుకోకపోతే ఇట్ ఈస్ నాట్ ఫార్ దాట్ దే విల్ ఫేస్ ఎ మేజర్ ఇకలాజికల్ క్రైసిస్. అంటే ప్రకృతి నుండి అనేకమైనటువంటి సమస్యల్ని, ప్రకృతి నుండి అనేకమైనటువంటి వనరుల లేమిని వారు చూడాల్సినటువంటి పరిస్థితి వారికి ఏర్పడిద్ది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు చీఫ్ సీట్ల స్పీచ్. చీఫ్ సీట్ల స్పీచ్ దస్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ అవర్ లైఫ్ టుడే సో యాజ్ టు మేక్ అస్ లెర్న్ హౌ వీ నీడ్ టు వ్యూ అవర్ లైవ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ నేచర్. ఈ రోజు కూడా ఇది రెలవెంట్ గానే ఉంది, ఈ రోజు కూడా ఇది సరిపోయేటువంటి స్పీచ్ లాగా ఉందన్నమాట. ఎందుకంటే ఈ యొక్క ఉపన్యాసం మనకి ఏం చెప్తూ ఉందంటే ప్రకృతిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ రోజులో కూడా మనుషులు ప్రకృతిని చాలా పాడు చేస్తూ ఉన్నారనమాట. సో మనం జాగ్రత్తగా కాపాడాల్సినటువంటి బాధ్యత మనకి ఎంతైనా ఉంది. అది ఈ రోజు కూడా సరిపోద్ది. అప్పట్లో రాసినటువంటి స్పీచ్ ఒక 150 సంవత్సరాల క్రితం రాసినటువంటి స్పీచ్ ఇప్పుడు కూడా సరిపోయే విధంగా ఉంది కాబట్టి ఈ రోజున మనం దీని గురించి మనం చెప్పుకుంటున్నాం, దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, how we need to rethink about the goals so as to make them harmonious with the nature. In the last few decades, UNESCO and many other national and international organizations have taken different initiative to make people aware of the ways by which they can maintain ecological balance. ఎన్ని రకాలైనటువంటి ఐక్యరాజ్య సమితి అని లేదంటే ఇంకా అనేక రకాలైనటువంటి ప్రపంచ అభివృద్ధి చేసేటువంటి సంస్థలు చాలా రకాలైనటువంటివి ఏమని చెప్తూ ఉన్నాయి అంటే మన యొక్క ప్రపంచాన్ని, మన యొక్క ప్రకృతిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటేనే ఓకే, సో అప్పుడే మనం ఏం చేస్తాము అంటే ఎలాంటి కలుషితాలు చెయ్యము, జాగ్రత్తగా మన యొక్క ప్రకృతిని మనం కాపాడుకుంటేనే మనకి ఫ్యూచర్ అనేటువంటిది ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. వీ నీడ్ టు ఫాలో దోస్ ఇనిషియేటివ్స్ సో యాజ్ టు మేక్ హ్యూమన్ బీయింగ్ సర్వైవ్ అండ్ వీ నీడ్ టు రిమైండ్ అవర్ సెల్స్ వాట్ చీఫ్ సీటిల్ సెడ్ మోర్ దెన్ 150 years later. 150 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన విషయాన్ని ఇప్పుడు మన మైండ్లో పెట్టుకొని ఉంటే కనుక మన ప్రకృతిని మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. అండ్ దట్ వీ నీడ్ టు ప్రిజర్వ్ నేచర్ టు లవ్ అండ్ రెస్పెక్ట్ నేచర్. మన ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని కాపాడాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ యాజ్ ఆర్ సాక్రెడ్ మదర్ అండ్ ఆల్ క్రీచర్స్ లివింగ్ ఆన్ ఎర్త్ యాజ్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రకృతిని మన తల్లిలాగా భావించాలి. అలాగే ఈ మన చుట్టూ ఉన్నటువంటి మిగతా జీవులన్నింటిని కూడా మన యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెలుగా భావించినప్పుడు మనం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాం అనేటువంటి విషయాన్ని చీఫ్ సీట్ల స్పీచ్ మనకు తెలియజేశారు. చీఫ్ సీట్ల స్పీచ్ ద్వారా మనకు తెలుస్తుంది. చీఫ్ సీట్లు అదే మనకు చెప్పాలని అనుకుంటున్నారు.